తిరుమల తరహాలో వేములవాడలో నిత్యాన్నదానం సత్ర నిర్మాణానికి దాతలు సహకరించాలంటూ మంత్రి పొన్నం చెప్తా ఉన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారుల సర్వే, ఫిరంగి నాలా హద్దులు, ఆ సర్వే నెంబర్లు పరిశీలించిన అధికారులు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు, టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇళ్లకు ఆఫీసర్లు, కుటుంబ నిర్ధారణ మొదలు, ఆధార్ కార్డు వివరాల సేకరణ, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 4.24 లక్షల అకౌంట్లు 4 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు నిర్ణయం అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ప్రతి దశలోనూ ఇటు కలెక్టర్కి అప్లై చేసుకొని చెప్తా ఉన్నారు, అటు మండల అధికారులకు సంబంధించిన అప్లై చేసి చెప్తా ఉన్నారు. దానికి స్పెషల్ యాప్ పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఫీల్డ్ సర్వే కూడా చేసి మరి వచ్చిందా రాలేదా అనే ఆ కోణంలో కూడా ఆ రుణమాఫీ పైన చాలా సీరియస్గా ఉన్నట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఇది కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి అడ్డు ఉండదు అనేది నేను మొదటి నుంచి కూడా చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తాను. సో దీన్ని దాటుకుంటే ఆయన చాలా మైల్ రైలు ఇంకా పెద్ద ఎత్తున తెలంగాణలో ఇంకా చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. ఎక్ఫస్ల పట్టాలతోనే చెరువులకు ఎసరు, ఆ భూముల్లో వ్యవసాయం చేయొచ్చు, నిర్మాణాల నిషేధం అయినా 31,000 ఎకరాల శిఖం భూములకు అసలు పట్టాలు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అక్రమాలు, పర్మనెంట్ పట్టాలుగా మార్చిన అధికారులు ధరలోకి కూడా ఎక్కడంతో యథేచ్ఛగా అమ్మకాలంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.